వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ మీ సినీ జర్నీ అనేది అసలు ఫస్ట్ దేవర మూవీ గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే అది రీసెంట్గా మీకు మంచి పేరు అనేది తీసుకువచ్చింది. మీ యొక్క క్యారెక్టరైజేషన్ కానీ ఎన్టీఆర్ గారితో ఎలా ఉండింది ఏంటి? ఎన్టీఆర్ గారితో ఇది మొన్న తీసిన దాంట్లో ఆయన ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ లేదు. సో సెకండ్ పార్ట్కి ఉంటుంది అని అన్నారు. అది జస్ట్ ఇంట్రడక్షన్ లాగా అనమాట. నేను వచ్చి శ్రీకాంత్ గారితో మాట్లాడి ఏంది కుదిర్చి నిప్పెట్టినది నీ కూతురు అని చెప్పేసి ఆ అమ్మాయి మీదకి వెళ్ళి పిలుస్తూ అంటే వీళ్ళు పిలవరు. లోపల నేను వెళ్ళి ఆ డోర్ బద్దలు చేసుకుంటే అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మాట మాట్లాడి తిట్టేసి వచ్చేస్తాను. అసలు ఈవిడ ఎవరు, వీడికి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ అమ్మాయి మీద తిట్టింది అనేది సెకండ్ పార్ట్ నా వర్షను. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి ఫస్ట్ సినిమా. అండ్ దట్ నాకు కూడా ఆ అమ్మాయి మాట్లాడడం కూడా ఫస్ట్ నాతోనే, నేనే ఆవిడతో మాట్లాడడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్రడక్షన్ షాట్ అది నెక్స్ట్ అదే ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఆవిడ ఇంట్రడక్షన్. అవును, ఎస్ కరెక్ట్ మీరు చెప్పింది. ఆవిడ ఫస్ట్ ఏదైతే చూపిస్తారో అక్కడ నేను తిట్టడం అనేది చాలా హైలైట్ అయింది. ఆ సీన్ బాగుండింది, ఆ స్లాంగ్ కూడా బాగుండింది. ఏంటంటే కంప్లీట్ అది వైజాగ్ సైడ్ స్లాంగ్ ఏదో సంథింగ్ నిప్పెట్టినది అని అంటే అది వేరేది కదా. అంటే చిత్తూరు ఏందే నిప్పెట్టినది నిన్న మా కాబోయే అల్లుడు బట్టలు ఆదికివ్వడానికి పోతే నీ కూతురు తంగ కనిపించి సిగ్గుపడుతూ ఓరకంటతో చూసి నవ్విందంట. మీ తంగ కాడంటే ఇష్టం ఉందేమోనని రేపు పెట్టుకోవాల్సి రకాల కొద్ది రోజులు వాయిదా వేయమంటున్నాడు. ఈరోజు అటే ఇటు తేలిపోవాలి, పిలువు నీ కూతుర్ని. అది ఏ స్లాంగ్ చెప్పడం కూడా కొంచెం కష్టం చెప్పడం అంటే వాళ్ళు అదేగే చెప్పారు. నాకు ఏదైనా చెప్పారు అంటే అది టక్కన పట్టుకుంటాను నేను. అది నాకు కష్టమే లేదు. డైలాగ్స్ వర్షన్ వస్తే మటుకు సమస్య లేదు. నేను చాలా తొందరగా నేర్చేసుకుంటాను. ఒకసారి నేర్చుకున్నానంటే ఇంకా బ్రెయిన్ లో నుంచి పోదు అది. ఓకే, అంటే ఈ దేవర్ మూవీ గురించి ఓకే, అంటే F3లో మాత్రం మీకు మంచి పేరు వచ్చింది కదా. అవును, వెంకట్రావు పెళ్ళ ఇప్పుడు కూడా అంటారు. నేను ఏదన్నా యూట్యూబ్లో లైవ్ అట్ట చేసినప్పుడు అయ్యో వెంకట్రావు పెళ్ళని చూసాను, నాకు బాగా ఇది వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా వెంకట్రావు పెళ్ళం వైఫ్ క్యారెక్టర్ వెంకట్రావు పెళ్ళని చూసాము. అది అంటే ఒక మనిషి డైలాగ్ మాట్లాడకుండా జస్ట్ ఓన్లీ విత్ ఎక్స్ప్రెషన్స్. అప్పుడు వెంకటేష్ గారు నేను వెంకట్రావు పెళ్ళని చూసాను బాయ్ అన్నప్పుడల్లా ఇలా పెట్టుకుని ఇలా సిగ్గు ఇలా పెట్టి ఫైట్ సింగ్ ఇలా పెట్టి సిగ్గుపడటం అనేది అది చాలా బాగా, అది క్రెడిట్ గోస్ టు అనిల్ రావుపూడి సార్. ఆయన ఒక్కొక్క క్యారెక్టర్ని అలా ఇది చేస్తారనమాట. వెరీ గుడ్ పర్సన్. అంటే రీసెంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో మీకేం క్యారెక్టర్ అంటే నాకు అప్పుడు అందులో ఏం లేదని చెప్పారు. ఆఫీస్కి వెళ్ళాను కానీ ఈ మూవీలో ఏం లేవు, అంత పెద్ద క్యారెక్టర్స్ లేవు కదా. ఇప్పుడు మనం చూసాం కదా, లేవు అని చెప్పేసి అన్నారు. ఓకే సరే, సో నెక్స్ట్ ఇప్పుడు లేకపోతే నెక్స్ట్ మూవీలో ఇస్తారులే అని చెప్పేసి. ఓకే, నైస్. ఇంతకు మీ ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే సుమారు ఒక 20+ మూవీస్ చేశారా? 25 అబోవ్ ఉంటుందండి. 25 అబోవ్. నెక్స్ట్ ఆర్టిస్ట్ అనే మూవీ గ్లిమ్స్ కూడా మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. సో అందులో కూడా నా రోల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మూవీలో కూడా ఆర్టిస్ట్ అనేది అది ఎలా అంటే సినిమా పేరు ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంటే ఎట్లా మనం యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ అంటారు కదా, అలా కాకుండా ఒక పర్సన్ని మర్డర్ చేయడం కూడా ఒక ఆర్ట్ కదా, దట్ ఈజ్ ఆర్టిస్ట్. లేదా నేను చేయలేదు. ఆ మూవీలో ఏంటనే సస్పెన్స్ అనమాట, చెప్పకూడదు. ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది. సో ఆ మూవీ నెక్స్ట్ ఫెబ్లో రిలీజ్ అనుకుంటున్నారు, ఇంకా ఏ విషయం అని చెప్పలేదు. సో ఆ మూవీ గురించి ఆడిషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినప్పుడు సో అందరం మాట్లాడదాం, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీడియా వాళ్ళందరూ మీరు ఏంటంటే ఆ చంపడం అనేది కూడా ఒక ఆర్ట్ అని చెప్పేసి కొత్త రకంగా చెప్పబోతున్నారు చూసారా. మరి అంతే కదా ఆర్ట్. ఓకే, నైస్. అది చాలా బాగుందండి అసలు మూవీ, చాలా బాగా కూడా వచ్చింది. రిషి గారు డైరెక్టరు అసలు ఎంత అద్భుతంగా తీశారు అని అంటే నిజంగా తన యొక్క ఆ కష్టాన్ని ఆ మూవీ మీద చూపించారు. చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ అసలు. నేను ఆ మూవీలో చేశానని చెప్పట్లేదు, చేశాను కాబట్టి ఈ విధంగా చెప్పట్లేదు. మీరు ఒకసారి చూడండి, పెట్టున్నారు అందరు యూట్యూబ్. మీరు ఆ లైన్ చెప్పేటప్పటికే అరే నాకే విచిత్రంగా అనిపించింది. అవును కదా, అరే ఏంటిది, అవును దాన్ని కూడా ఆర్టే అంటారు కదా అని ఒక రకంగా ఒప్పుకోవాలనిపిస్తుంది, కానీ ఒప్పుకోకూడదు. కానీ అది ఏంటి అనేది మీరు ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఏంటబ్బా ఇతను ఆర్టిస్ట్ అని మూవీ పెట్టాడు, అన్ని మర్డర్స్ ఉన్నాయి, ఏంటి అసలు ఏంటి కథ అని దాని లోపలికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అద్భుతాలన్నీ. అసలు ఎంత బ్రెయిన్ అండి డైరెక్టర్ గారు.
గారికి, అయి ఎట్లా రాసాడా ఈ మనిషి అన్నట్టు అనిపించింది నాకు. ఇంత స్పష్టంగా ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు చాలా పెద్ద సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ డైరెక్టర్లో ఇతను అసలు వేరే లెవెల్ అండి టాలెంట్. అస్సలు నాకే ఓకే సరే రేపు ప్రజలు చెప్తారు ఏ విషయమైందని, ఎక్కువ చెప్పకూడదు. అద్భుతం. మీరు ఫస్ట్ మూవీ ఎక్కడ మొదలైంది, ఎవరితో? నా ఫస్ట్ పిక్చర్ వచ్చేసి జై జానకి నాయక, మా డైరెక్టర్ బోయపాటి సార్ మాట్లాడారు అనమాట. వెళ్ళాను, వెళ్తే అక్కడ లోపల సార్ ఉన్నారు అని అంటే ఫస్ట్ టైం కదా, ఇదేంటి చిన్న యాక్టర్లు కూడా పెద్ద డైరెక్టర్లు కలుస్తారా, అప్పటికే ఆయన స్టార్డమ్ ఇది ఉంది. నా ఫస్ట్ పిచ్ జై జానకి నాయక అది. వెళ్ళంగానే నమస్తే సార్ అంటే, నమస్తే అమ్మా ఎక్కడ ఏ ఊరు అని చెప్పేసి అడిగారు. సార్ సోన్ అని చెప్తే, కూర్చోమ్మా యాక్టింగ్ ఇంతకుముందు చేశారా ఏంటి అంటే, నాకు ఏమీ తెలియదు సార్, ఇదే ఫస్ట్, ఎవరో చెప్తే ఇట్లా కొత్త వాళ్ళకే ఇస్తున్నారంట అవకాశం అని చెప్తే ఇలా వచ్చాను అంతే సార్ అంటే, అచ్చా అవునా, ఇంతకుముందు ఏం చేస్తున్నా అంటే, నేను అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను. చెప్తే అవునమ్మా ఓకే ఏదన్నా డైలాగ్ చెప్తారా అంటే, అప్పుడు ఒక డైలాగ్ చెప్పాను, ఏమంటివి అని డైలాగ్ చెప్పాను. అది సారు ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు, వింటా ఉన్నాడు. అయిపోయిందా అన్నాడు. అయిపోయినాక ఓకే బాగా చెప్పావు అని చెప్పేసి అన్నారు. ఓకే మీ నెంబరు మీ ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చేసి వెళ్తే మీకు కాల్ వస్తుంది చెప్తానమ్మా అన్నాడు. సో నాకు ఫస్ట్ అట్లా అయినా ఒక మంచి మనసుతో నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది బోయపాటి గారు. సచ్ ఏ గుడ్ పర్సన్ అండి, వెరీ గుడ్. సో సార్ మిమ్మల్ని జై అని అలా ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట మీకు. బాగుంది, పెట్టిన ఒక్క సీన్ అయినా ఒక్క సెకండ్ అలా వచ్చినా కూడా బాగుంది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అమ్మని మర్చిపోలేను, ఆవు పాలను మర్చిపోలేను, అట్లా భయపడే సార్ని కూడా మర్చిపోలేను. అసలు అద్దరగొట్టేశారు అసలు. ఈ ఒక్కడ ఇలా మామూలు రిపీట్లో లూప్లు వేసుకుంటారు. నిజంగా అంతే కదండి, నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది తను సారు. నాకు యాక్టింగ్ రాకపోయినా ఫస్ట్ టైము ఆయన చెప్పి చేయించుకున్నారు అక్కడ ఆ లొకేషన్లో. అట్లా మనకు అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఇలా మూవీస్ సో చేస్తూ ఉన్నారు. సో బిఫోర్ అయితే అకౌంటెంట్. ఓకే. సో ఏంటి అకౌంటెంట్ సడన్గా ఇలా ఇండస్ట్రీలోకి టర్న్ అవ్వాలని? లేదండి, అకౌంటెంట్ ఏంటి, నా దానికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా ఉండే. వెల్లంకి స్వీట్ హోమ్స్లో నేను సేల్స్ గర్ల్గా, అంటే అన్ని బ్రాంచెస్ వాళ్ళకి 3-4 బ్రాంచెస్ ఏమో ఉన్నాయి వెల్లంకి, వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది వెల్లంకి స్వీట్స్ అని. అందులో నేను బ్రాంచ్ మేనేజర్గా అక్కడ మేనేజర్గా పనిచేశాను, తర్వాత సేల్స్ గర్ల్గా పనిచేశాను. అక్కడి నుంచి కొన్ని అనివార్యమైన కారణాల వల్ల వాళ్ళు తీసేస్తే అక్కడి నుంచి అంటే వాళ్ళు అన్నారు, అంటే ఏంటి అని అంటే, మమ్మల్ని కాదని ఎలా చేయగలుగుతారు, ఎలా బతకగలుగుతారు అంటే, నేను తప్పు చేయనప్పుడు ఇప్పుడు తల వంచుకోను, నేను తప్పు చేస్తే తలదించుకుంటా. వాళ్ళు ఎవరైనా సరే నాది మిస్టేక్ అయిపోయిందని క్షమించండి అని చెప్తాను. నేనే తప్పు చేయకుండా పడాలంటే నా వల్ల కాదు. ఓకే అని చెప్పేసి 11:30 అప్పుడు అయితే వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. వచ్చాను, వచ్చి మాదాపూర్ కావూర్ హిల్స్ బస్ స్టాండ్లో కూర్చొని కళ్ళ నిండా నీళ్లు. సో చిన్నపిల్లలు అప్పుడు, మేము హైదరాబాద్కి వచ్చేసరికి కొంచెం ఊర్లో ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత అయ్యో ఫుడ్ పెట్టే జాబ్ పోయిందే ఎలా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో అక్కడికి ఒక బస్సు వచ్చింది. సో ఇంటికి వెళ్ళడం కోసం కావూర్ బస్ స్టాండ్ లో, అక్కడ మాదాపూర్ కావూర్ హిల్స్ అక్కడ ఎక్కిన తర్వాత ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని ఉంది. ఏందబ్బా ఈ అమ్మాయి డ్రెస్ వేసుకుని ఎక్కడ పని చేస్తుంది ఏంటని పోయి అమ్మాయిని అడిగా, ఎక్కడ పని చేస్తున్నావు అని, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సేల్స్ గల్గా చేస్తున్నాను అక్క అని అంటే, మాకు ఇస్తారా అవకాశం ఉంటుందంటే, ఎందుకు రక్క ఇస్తారని చెప్తే నెక్స్ట్ డే వెళ్తే ఇక్కడ మన గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్గా జాయిన్ అయ్యాను. నా శాలరీ 7,500 ఫస్ట్. ఇక్కడ ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు, అక్కడికి 7,000 అయినా కొంచెం తగ్గిపోయింది, అయినా పర్వాలేదు. ఇదంతా ఒక 10 years బ్యాక్, 11 years బ్యాక్ జరిగింది ఇది. ఇప్పుడు నేను వచ్చి 9.5 years అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి. సో దానికి ముందు జరిగినాయి అనమాట, 12 years అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి సేల్స్ చేస్తా ఉంటే వాళ్ళు అక్కడ రాజుగారు వీళ్ళందరూ ఉన్నారు కదా, సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, అసలు ఏం అప్పటి వరకు నేను ఏం చదువుకున్నా ఎవరికి తెలియదు అనమాట. సేల్స్ గర్ల్గా నేను ఎంతవరకు చేయగలుగుతా, నేను 5లోనే ఉండిపోయా. అడిగినప్పుడు ఇట్లా సోన్ అని చెప్తే, ఇట్లా ఇంత చదువుకొని ఇక్కడ ఎందుకు అమ్మాయి నువ్వు, నీకు కంప్యూటర్ వచ్చానని చెప్పేసి అంటే, వచ్చు సార్ అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా అక్కడ వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు టాలీ వచ్చానంటే, నేర్చుకుంటాను సార్ అని చెప్పేసి పక్క నేర్చుకొని ఒక పక్క జాబ్ చేస్తూనే సేల్స్ గర్ల్గా చేస్తూనే టాలీ నేర్చుకొని ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నన్ను అకౌంట్ సెక్షన్లో అకౌంటెంట్గా జాయిన్ చేసుకున్నారు.